ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇంజనీరింగ్ జైన్2 ఇంజనీరింగ్ కాలేజీలో ఒక మీటింగ్ అటెండ్ అయ్యి చాలా దారుణాతి దారుణంగా అశోక్ సార్ మీద కొన్ని ఆరోపణలు చేసిండు. అదేవిధంగా బక్క జెర్సన్ అన్న మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేసిండు. దాంతోపాటు ఓయూజేఏసీ విద్యార్థి సంఘ నాయకుడు మోతీలాల్ పైన కూడా తీవ్రమైన ఆరోపణలు చేసిండు రేవంత్ రెడ్డి. ఈ మోతీలాల్ను ఏమన్నాడంటే, మోతీలాల్ అట ఇంతవరకు ఏ ఉద్యోగానికి అప్లై చేయలేదట. మోతీలాల్ చదివిందే డిగ్రీ, ఆయన ఏ ఉద్యోగానికి అప్లై చేయలే. అసలు ఉద్యోగానికి అప్లై చేయనుడు కూడా అమర నిరాహార దీక్ష చేస్తూ డిఎస్సి వాళ్ళకు వాయిదా వేయాలని, గ్రూప్ 2 పోస్టులు పెంచాలని, అదేవిధంగా గ్రూప్ 1 1:100 తీసుకోవాలని మోతీలాల్ మొన్న 9 రోజులు అమర నిరాహార దీక్ష చేసిండు. అయితే ఇలా అమర నిరాహార దీక్ష చేసినందుకు రేవంత్ రెడ్డి మోతీలాల్ను టార్గెట్ చేసి చాలా దారుణంగా అతన్ని విమర్శించడం జరిగింది. సీఎం స్థాయి వ్యక్తి కాదు మోతీలాల్ ఒక విద్యార్థి నాయకుడు, ఒక చిన్నగా ఇప్పుడే ఎదుగుతున్న ఒక అబ్బాయి, సోషల్ అవేర్నెస్ ఉన్న అబ్బాయి, సామాజిక స్పృహ ఉన్న అబ్బాయి. ఆ అబ్బాయిని అంత టార్గెట్ చేసి అనవలసిన అవసరము రేవంత్ రెడ్డి సీఎం స్థాయికి ఉన్న వ్యక్తికి అవసరం లేదు. సీఎం స్థాయి మర్చిపోయి గల్లీ స్థాయి లీడర్ లెక్క ఎవరి మీద పడితే వారి మీద ఆరోపణలు చేస్తుండు రేవంత్ రెడ్డి. ఈ ఆరోపణలకు కౌంటర్గా ఈ యొక్క మోతీలాల్ అనే అతను ఏం చెప్తున్నాడంటే, తాను ఎప్పుడో 2012లోనే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నేను 2013 సంవత్సరంలో విఆర్ఓ రాసిన, పంచాయత్ సెక్రటరీ రాసిన, అదేవిధంగా ఒకసారి గ్రూప్ 2 రాసిన, ఇప్పుడు గ్రూప్ 1 అనేది 2 సార్లు రాసిన, అదేవిధంగా ఇప్పుడు ప్రెసిడెంట్ నోటిఫికేషన్ అయినా గ్రూప్ 2కు అప్లై చేసిన, గ్రూప్ 3కు అప్లై చేసిన, గ్రూప్ 4 కూడా రాసిన అని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చిండు అన్నమాట రేవంత్ రెడ్డి అన్న మాటలకు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, గుంపు మేస్త్రి మాటలకు ఆరోపణలు చేయడం తప్ప నిజాలు తెలివై, నా డిగ్రీ అయిపోయింది, ఎంఏ ఎకనామిక్స్ అయిపోయింది, ఇప్పుడు నేను జర్నలిజంలో ఫస్ట్ ఇయర్గా మన యూనివర్సిటీలో చదువుతున్న, ఉస్మానియా యూనివర్సిటీలో నేను కూడా అన్ని ఎగ్జామ్స్ రాస్తున్నా, కావాలంటే నా టీఎస్పీఎస్సీ ఐడి ఇది చూడండి బాక్స్లో ఉన్నది, ప్రూఫ్గా తను ఇప్పుడే రిలీజ్ చేసిండు. తాను చదువుకుంటున్న అబ్బాయే, తాను అన్ని కూడా అప్లై చేసిండు ప్రభుత్వ ఉద్యోగాలకు. ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి అసలు ఏమీ కూడా ముందు వెనక సోయి లేకుండా ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు కరెక్ట్ నిజాలు మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు. అన్ని ఆరోపణలు చేస్తే ఇవి రాజకీయం కాదు కదా, ఇది రియాలిటీ. ముఖ్యమంత్రి అనేటైనా నిజ నిర్ధారణతో కూడిన మాటలు మాట్లాడాలి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడితే మీకు ఇలాంటి పంచులే పడతాయి ప్రజలకి వెళ్ళని చెప్పేసి మరి మీరైతే గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల మీద విరుచుకుపడ్డ ముఖ్యమంత్రిని అయితే మన రేవంత్ రెడ్డి గారినే చూస్తున్నా. కేసీఆర్ గారు అయితే ఎవరిని పట్టించుకోపోయేది, ఆయన పరిపాలన మీద ఫోకస్ చేసేది. రేవంత్ రెడ్డికి పరిపాలన మీద ఫోకస్ లేదు, ఏం లేదు. నిరుద్యోగులనేమో అడ్డ మీద కూలీలు అంటాడు, నిరాహార దీక్ష చేసేటోళ్ళనేమో అమ్ముడు పోయిన అంటాడు, ఈ మోతీలాల్ 2 కోట్లకు అమ్ముడు పోయింది అన్నాడు. అదేవిధంగా అశోక్ సార్ 100 కోట్లకు ఇన్స్టిట్యూట్ నడుపుతుండు, 100 కోట్ల బిజినెస్ జరగాలని, అదేవిధంగా ఎన్నో ఆరోపణలు చేస్తుండే, ఎవరి పడతాం మీద వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తుండు. ఇలాంటి ముఖ్యమంత్రిని మీరు ఏమంటారో ఒకసారి మన కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.